సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ తాటికాయలతో చేసే తాటి బూరెలు రెడీ. తాటి బూరెలు చేసుకోవడానికి 2 తాటికాయలు తీసుకున్నానండి. అలాగే రాత్రంతా నానబెట్టిన పొట్టు మినపప్పుని కడిగేసి 1 గ్లాసు పప్పు తీసుకుని పక్కన పెట్టుకుని దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బేసుకుందాం. తాటికాయ నుంచి తాటి పేసం ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా కాయను ఒకసారి ఇలా చుట్టూ పగల కొట్టేసుకుని దీని పైన ఉన్న మొత్తం దీనిపైన ఉన్న పీల్ మొత్తం కొంచెం కొంచెం తీసుకుందాం. దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకుంటే దీంట్లో చిన్న చిన్న 3 తాటి టెంకలు ఉన్నాయండి. దీన్ని ఇలా గట్టిగా అనుకుంటే మనం తాటి పేసం తీసేటప్పుడు మనకి చాలా తొందరగా పేసం అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కోరుకునే దానితో మనం రెడీగా పెట్టుకున్న ఈ తాటి టెంకల్ని ఇలాగా మనం తీసుకున్న 2 తాటి పేసం ఎంత వచ్చిందండి. మనం తీసుకున్న ఈ తాటి పేసము 1/2 కప్ వచ్చిందండి. ఈ 1/2 కప్కు వేసుకుందాం. 1/2 కప్పు తాటి పేసంకి 1 కప్పు బొంబాయి రవ్వ అండి. ఇది బొంబాయి రవ్వ వేసుకుందాం. అలాగే మనం ఎంతైతే తాటి పేసం తీసుకున్నామో అంతే మెజర్మెంట్ మినపపిండి అండి. మనం ఇందాక మినపప్పు నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఆ మినపప్పు. మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తురుము వేసిన తర్వాత కొంచెం 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో వేసిన బొంబాయి రవ్వ, బెల్లం, మినుము ఇవన్నీ కూడా ఈ తాటి పేసంకి బాగా పట్టేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తాటి బూరెలు వేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫ్లేమ్ని మీడియం కాకుండా హై కాకుండా కొంచెం పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని చిన్న చిన్న బూరెల్లా వేసుకోవడమేనండి. ఇలా ఒకసారి మనం వేసిన బూరెల్ని నెమ్మదిగా విడవకుండా ఒక్కొక్కటిగా తిరగవేసుకుందాం. ఇప్పుడు బూరెలన్నీ వేగిపోయినాయి కాబట్టి మనం ఒక స్టైనర్తో ఇది సపరేట్ చేసుకుందాం.
బాగా చల్లారాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.